వదలదు. హల్లెలూయా. ఏ జంతువు కూడా అయ్యో పాపం ఈ జంతువు వచ్చింది దీన్ని వదిలిపెడదామని అనేసి అంటారా? ఏ జంతువు కూడా వదలదు. ఎందుకు వదలదు? దాని పిల్లలకు ఆహారం కావాలి కాబట్టి. హల్లెలూయా. దాని పిల్లలనేది ఫస్ట్ ఉంచదు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినట్లయితే మనుషులు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ ఉంచాలనుకుంటారండి? వారు ఫస్ట్ ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకి అన్ని కూడా సమకూర్చాలనుకుంటాడు. అదే విధంగా సింహం కూడా దేవుడు ఎలాంటి మనసు ఇచ్చాడు? తన పిల్లలది ఫస్ట్ ఉంచదు. హల్లెలూయా. ఏ విధంగా ఆయన అడవి మొత్తం గాలిస్తుంది. హల్లెలూయా. కోళ్ళకి వెళ్తుంది. హల్లెలూయా. ఎందుకు వెళ్తుంది? తన పిల్లలకు ఏదో ఒక జంతువుని వేటాడి తీసుకొచ్చి వాటి ముందు పడేస్తుంది. హల్లెలూయా. వాటి ముందు పడేసి తినమంటది. హల్లెలూయా. అవి తిన్న తర్వాత తను తింటది. హల్లెలూయా. సో అడవిలో చూసినట్లయితే సింహం యొక్క అడుగుల శబ్దమే చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. సింహం అడుగులు వేసుకుంటేనే ఆ అడుగుల శబ్దము ఆ జంతువులకు అర్థమైపోతుందంట. ఈ పరిసర ప్రాంతాలలో సింహము తిరుగుతున్నాయి. ఇంకా ఒక్కసారి గర్జించింది అనుకోండి, హల్లెలూయా, ఆ గర్జన మామూలుగా ఉండదు. హల్లెలూయా. సో అది ఆ విధంగా వస్తుందంట. సో సింహము ఎంత స్పీడ్ తో పరిగెత్తో మీకు తెలుసా అండి? నువ్వు ఎన్నిబడి నో హౌ మచ్ స్పీడ్ టు రన్? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందండి? సో సింహం ఎంత ఫాస్ట్ గా పరిగెత్తాడో తెలుసా? 60 km/h. హల్లెలూయా. 60 కిలోమీటర్లు పరిగెత్తాడట గంటలో. హల్లెలూయా. అంటే ఇక్కడ నుంచి వరంగల్. సో వరంగల్కి వెళ్ళాలంటే 2.5 hours వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మనం మామూలుగా కార్లో రావడానికి ఎన్ని అవర్స్ పట్టింది కదా? ఎన్ని అవర్స్ పట్టిందండి? 3 hours పట్టింది కదా? సో అది 2 hours 2.5 hours లో వెళ్ళిపోతారంట. హల్లెలూయా. సో అంత ఫాస్ట్ గా పరిగెత్తారంట. సో ఎటువంటి జంతువునైనా కూడా అది మామూలుగా వదిలిపెట్టదు. హల్లెలూయా. ఆ జంతువు కంటే కూడా ఫాస్ట్ గా రన్నింగ్ చేసి ఆ జంతువుని పట్టేస్తుందంట. హల్లెలూయా. సో అంత ఫాస్ట్ గా పరిగెత్తి తన పిల్లలకు లేమి లేకుండా చూసే సింహం పిల్లలు కూడా ఏమైతాయంట? ఆకలి ఉంటాయంట. ఏ విధంగా ఉంటాయంట? లేమి కదవై. హల్లెలూయా. సో సింహము పిల్లలు లేమి కావడం అంటే చాలా అరుదు. కానీ అలాంటి పిల్లలైనా కూడా లేమి గలవై ఆకలి ఉంటాయంట. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి, హల్లెలూయా, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. హల్లెలూయా. ఏ మేలు. సో సింహం పిల్లలైనా ఫస్ట్ ఉంటాయి కానీ దేవుని యొద్దకు వచ్చే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. హల్లెలూయా. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే the young lions lack and suffer hunger, but those who seek the Lord shall not lack any good thing. సో ఇక్కడ మనము తెలుగులో అయితే ఆశ్రయించు వారికి ఉన్నది, కానీ ఇంగ్లీష్ లో అయితే సీక్ అంటే ఏంటి అర్థం? వెతకడం. హల్లెలూయా. దేవుని ఎవరైతే వెతుకుతారో, హల్లెలూయా, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, హల్లెలూయా, దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఏ మేలు పొదవై ఉండదంట. హల్లెలూయా. ఏ మేలు పొదవై ఉండదంట. అన్ని మేలు వచ్చేస్తాయంట. హల్లెలూయా. సో మనం ఎవరిని వెతకాలండి? దేవుని వెతకాలి. ఎవరిని ఆశ్రయించాలంటే మరి ఈ రోజు మీరు ఎవరి కోసం వచ్చారండి? హల్లెలూయా. ఈ డాబాలో భోజనం చేయడానికి వచ్చారా? కదా, టైం పాస్ చేయడానికి వచ్చారా? మీరు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. హల్లెలూయా. మీరు దేవుణ్ణి ఆశ్రయించడానికి వచ్చారు. హల్లెలూయా. కాబట్టి మీకు ఏ మేలు పొదవై ఉండదు. హల్లెలూయా. మీకు అన్ని మేలు వచ్చి తీరుతాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలహీనత ఉన్నావు వచ్చావా? హల్లెలూయా. ఏమైనా బలహీనత నీ లోపల ఉన్నా కూడా నువ్వు దేవుని ఆశ్రయించడానికి వచ్చావా? ఈ దినమున నీ యొక్క కుటుంబంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా నువ్వు వచ్చావా? కాబట్టి ఈ రోజు దేవుడు ఖాళీ చేతులతో వెళ్ళనియాడు. హల్లెలూయా. నేను ఖాళీ చేతులతో వెళ్ళనియాడు. హల్లెలూయా. నేను ఎట్లా పంపిస్తాడ? నువ్వు ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్తావు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం కాబట్టి చెప్పండి, మనం సిద్ధించాలి. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా వెళ్తావంట? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు మోసుకొని వెళ్తావంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు నువ్వు మామూలుగా ఖాళీగా ఉంచడండి. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను వెతుకుతారో వారికి ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? ఆయన పొదువ లేకుండా చేస్తాడంట. హల్లెలూయా. ఏ విషయంలో కూడా పొదువ లేకుండా ఉంటాడు. మరి మనకు అనిపిస్తూ ఉండదు, ఇప్పటి వరకు నాకు పొదువనే ఉన్నది కదా. హల్లెలూయా. ఇప్పటి వరకు మనకి ఏం ఆశీర్వాదం లేదు కదా.
ఇప్పటి వరకు నాకు ఏం ఉద్యోగం రాలే కదా, ఇప్పటి వరకు నాకు ఏ విషయంలో కూడా మంచి అవ్వట్లే కదా అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు నేను పరీక్షిస్తున్నాడేమో. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో. హల్లెలూయా. కొంతకాలమే ఉంటుంది నీ పరీక్ష. హల్లెలూయా. కొంతకాలం అయిపోయిందంటే నీ వాక్యం నీ పట్ల నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ వాక్యం నీ పట్ల నెరవేరుస్తాడు. నీకు సమృద్ధితో నింపుతాడు. హల్లెలూయా. నీ బలహీనతలన్నీ పారిపోతాయి. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. హల్లెలూయా. నీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. నీకు కావలసిందంతా కూడా నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలని, దేవుడిని ఆశ్రయించే వారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడిని వెతికే వారంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఒక్కరు కూడా ఖాళీ చేతితో వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు నేను నింపి తీసుకెళ్తాడు. హల్లెలూయా. నువ్వు ఇంటికి వెళ్తుండగానే నీకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. నీ బలహీనత ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. హల్లెలూయా. నీ యొక్క ప్రతి కార్యం కూడా ఆయన సఫలం చేస్తాడు. హల్లెలూయా. ఆయన అద్భుత కరుడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన రీతిగా బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. కానీ ఏ విధంగా వస్తారని అనుకుంటాం కదా మనం. చూస్తేనేమో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఎటు చూసినా ఏమి కనిపిస్తలేదు అనుకుంటాం. అంతే కదా. ఎటు చూసినా ఏం కనిపిస్తలేదు. అసలు మార్గమే కనిపిస్తలేదు. వాక్యం అయితే ఉన్నది. హల్లెలూయా. వాగ్దానం అయితే ఉన్నది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుడిని వెతుకుతున్నా, కానీ నాకు ఏమీ జరగట్లేదు అంటున్నాను. నో 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 నో. ఆయన మాట ఇచ్చింది కాబట్టి నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చిన వాడు భూమి ఆకాశాలు గతించిపోయినా కూడా ఆయన మాటలు గతించేవాడు. ఆయన అద్భుత రీతిగా బ్లెస్ చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఏ విధంగా ఆశ్చర్య కార్యం చేసేది ఇంకొక 2 minutes మనం చూద్దామని. ఎందుకంటే మన గెస్ట్ స్పీకర్కి మనకి సమయం కాదు. ఎందుకంటే అందరూ వస్తున్నారు కాబట్టి వాక్యం ఎవరు కూడా మిస్ అవ్వద్దని ఆయన షేరింగ్ దిస్ వర్డ్. మొదటి రాజులు 17:6. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ పాపములు ఉదయమందు జస్ట్ ఫస్ట్ 1 second. No.